హలో, నేను మిసేశ్వరరావు. చదివిస్తే ఉన్నమతి పోయిందంటారు పెద్దలు. ఒక్క ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు అవకాశం ఇచ్చిన తర్వాత కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి తాజా మాటలను కనుక మనం ఒక్కసారి వింటే అసలు ఈయనకి ఏమైంది అని అనిపిస్తుంది. రోడ్లు వేస్తే స్పీడ్గా వెళ్తారు, ప్రమాదాలు జరుగుతాయి, అందుకే రోడ్లు వేయలేదని చెప్పి ఆయన తాజాగా కడపలో చేసినటువంటి కామెంట్స్. అసలు ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ లీడర్ అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అందులో ముఖ్యమంత్రి చేసినటువంటి లీడరు జగన్మోహన్ రెడ్డి గారు అన్నిట్లో ఫస్ట్ క్లాస్ అంటుంటారు. ఆయన చదువుల్లో కూడా అసెంబ్లీ వేదిక చేసుకుని ఆయనే చెప్పారు కదా, ఫస్ట్ క్లాస్లో అన్నిట్లో నేను పాస్ అయ్యానని చెప్పి. మరి ఆయన ఏమంటున్నారు? రోడ్లు వేయకపోతే ఏమవుతుంది, ఒక 2 సంవత్సరాలు రోడ్లు వేయకపోతే ఏమీ కాదు, రోడ్లు వేస్తే స్పీడ్గా వెళ్ళి ప్రమాదాలకు గురవుతాయి, అందుకే రోడ్లు వేయాల్సిన అవసరం లేదని చెప్పి ఆయన చెప్పినటువంటి భాష్యం. మరి ఆయన్ని ఏ విధంగా మనం మైండ్ సెట్ని విశ్లేషించాలి ఆయనది అనేది అర్థం కావట్లేదు యాక్చువల్గా. అలాగే ఆయన మరొకటి ఏమంటారంటే, రాష్ట్రంలో మటన్ అలాగే ఫిష్ షాపులు పెడితే సరిపోతుంది, ఉపాధి అవకాశాలు వస్తాయి అనే ఒక నిర్ణయం అయితే మనం తీసుకున్నాం అప్పట్లో గవర్నమెంట్లో ఉన్నప్పుడు. అది 100కు 100% కరెక్ట్ అని చెప్పి ఫిక్స్ అయిపోతున్నారు. కార్పొరేట్ కంపెనీలు అవసరం లేదు, చంద్రబాబు నాయుడు గారు కార్పొరేట్ కంపెనీల చుట్టూ తిరుగుతున్నారు, దానికంటే కూడా ఫిష్ మటన్ మార్కెట్లు పెడితే, షాపులు పెడితే అందరికీ ఉపాధి దొరుకుతుంది. అది ఆలోచించకుండా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు కార్పొరేట్ల వైపు తిరుగుతున్నారు అనేది ఆయన ఇంకొక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మరి కార్పొరేట్ వైపు ఎందుకు చంద్రబాబు నాయుడు గారు మొగ్గు చూపుతున్నారంటే, కార్పొరేట్ల వైపు వెళ్తే కనుక శాలరీస్ ఎక్కువ వచ్చేటువంటి ఉద్యోగాలు వస్తాయి, పరోక్షంగా కొంతమందికి ఉపాధి లభిస్తుంది, ప్రత్యక్షంగా కొంతమందికి మాత్రమే ఉపాధి లభించినప్పటికీ పరోక్షంగా చాలామందికి ఉపాధి లభిస్తుంది. జనరల్గా ఉపాధి అవకాశాలు అనేవి ప్రత్యక్ష ఉపాధి అవకాశాలు, పరోక్ష ఉపాధి అవకాశాలు అని మనం వర్గీకరించుకోవచ్చు. ఉదాహరణకు ఒక ప్రాంతంలో ఐటీ కంపెనీ, లేదంటే ఏదో టెస్లా కంపెనీ, లేదంటే కియా కంపెనీ లాంటిదో వచ్చింది అనుకుందాం. దాంట్లో ప్రత్యక్షంగా పనిచేసేటువంటి వాళ్ళు ఒక 500 మంది 1000 మంది ఉంటారు. ఆ కంపెనీ మీద ఆధారపడి షాపులు పెట్టేవాళ్ళు, రకరకాల బిజినెస్లు చేసుకునే వాళ్ళు, వీళ్ళందరూ కూడా పరోక్షంగా ఉపాధి పొందుతూ ఉంటారు. వాటిని పరోక్ష ఉపాధి అంటారు. అసలు షాపులు, ఫిష్ మార్కెట్లు, మటన్ మార్కెట్లు పెడితే డైరెక్ట్గా పరోక్ష ఉపాధి కిందకి వెళ్ళిపోతున్నారు ఆయన. మరి ప్రత్యక్ష ఉపాధి ఎవరు కల్పిస్తారు? అందుట్లో ఆయన మటన్ మార్కెట్లు, ఫిష్ మార్కెట్లు పెడితే, షాపులు పెట్టిస్తే ఉపాధి అవకాశాలు కల్పిస్తాను యూత్కి అని అంటున్నారు. అది కల్పిస్తే వాళ్ళ ఇన్కమ్ ఎంత వస్తుంది వాళ్ళకి? ఆ ఇన్కమ్ తోటి వాళ్ళు బతకగలరా? జీవన ప్రమాణాల ప్రకారం అది ఆలోచించుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన దాని ప్రకారం. ఇక ఆయన మరొక మాట అన్నారు, ఎప్పటిలాగానే ఇంతకు ముందులాగానే గతంలో మాదిరిగానే ఆయన ఇంకో మాట అంటూ, ఈ మటను అలాగే ఫిష్ మార్కెట్లకు సంబంధించి ఎందుకు పెట్టాలనుకున్నానంటే, యువత కార్పొరేట్లో కనుక ఉద్యోగాలు వస్తే వేరే ప్రాంతానికి వెళ్ళిపోతున్నారు, వలస వెళ్ళిపోతున్నారు, ఆంధ్రప్రదేశ్ని వదిలిపెట్టి. తల్లిదండ్రులు ఒంటరి వాళ్ళు అవుతున్నారు. అందుకని చెప్పేసి మటను ఫిష్ మార్కెట్లు ఇక్కడే పెట్టేస్తే షాపులు, ఆ షాపుల్లో పనిచేసుకుంటూ ఇక్కడే తల్లిదండ్రులు చూసుకుంటూ ఉంటారు. కాబట్టి ఫిష్ మార్ట్లు, మటన్ మార్ట్లు అనేది 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలసీ కరెక్ట్ అని చెప్పేసి ఆయన కడపలో చెప్పడం జరిగింది. తల్లిదండ్రుల దగ్గర పిల్లలు ఉండకుండా వలస వెళ్ళిపోతున్నారని చెప్పి ఈ కాన్సెప్ట్ తీసుకున్నారట. ప్రమాదాలు జరగకుండా ఆపడానికి రోడ్లు వేయలేదంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు రివర్స్లో ఆలోచిస్తున్నారా అనేది మనం ఆలోచించాలి, ఆయన మైండ్ సెట్ ఏంటి అనేది. ఇక 2019 నుంచి 2024 వరకు ఆయన చేసినటువంటి పరిపాలన అద్భుతం అని చెప్పేసి ఆయన ప్రస్తావించారు. ప్రస్తావిస్తూ కేవలం
అబద్ధాలు చెప్పలేక మాత్రమే ఓడిపోయాం, లేదంటే మనం గెలిచే వాళ్ళమి అని చెప్పి ఆయన ఇప్పటికీ అదే మాట చెప్తూ ఉన్నారు. అసలు అబద్ధాలు చెప్పడమే జగన్మోహన్ రెడ్డికి రాదట. అబద్ధాలు చెప్పలేకనే అతి మంచితనం కారణంగానే ఓడిపోయాము 2024 ఎన్నికల్లో. అబద్ధాలు చెప్పినట్టయితే మనం కూడా గెలిచుండేవాళ్ళం అని చెప్పి చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చి ఆయన ఏం చేయలేదు, పింఛన్లు గ్యాస్ సిలిండర్లు తప్ప ఇంకేమీ ఇవ్వలేదు అని చెప్తున్నారు ఆయన. పింఛన్లు గ్యాస్ సిలిండర్లు ఇచ్చారు, మొన్నటి వరకు అవి కూడా ఇచ్చారని చెప్పి చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నారు ఆయన. అలాగే రైతుకి సాయం అని చెప్పి అన్నదాత సుఖీభవ అది కూడా ఇస్తానని చెప్పారు, డేట్ కూడా చెప్తున్నారు. అలాగే తల్లికి వందనం ఇస్తానని చెప్పి డేట్ కూడా చెప్పారు. స్కీములన్నీ చెప్పినవన్నీ ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిపోతున్నారు కదా. ప్రస్తుతానికి 2 అమలు చేశారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారే చెప్తున్నారు కదా. మిగతాయి కూడా అమలు చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు కదా. మరి ఇంకేంటి? ఇంకో మాట అన్నారు ఆయన. ఏమన్నారు? చంద్రబాబు నాయుడు గారు బిర్యానీ పెడతామని చెప్తే ప్రజలందరూ ఆశపడ్డారు, అప్పటి వరకు మనం పలావ్ పెడుతున్నాం వాళ్ళకి, ఆ పలావ్ కన్నా కూడా బిర్యానీ బాగుంటుందని చెప్పేసి బిర్యానీ వైపు మొగ్గు చూపారు అని చెప్పి ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనుకోవాలి? రోడ్లు వేస్తే ప్రమాదాలు జరుగుతాయి, అందుకని రోడ్లు వేయము. పిల్లలు తల్లిదండ్రులు వదిలిపెట్టిపోతున్నారు కాబట్టి అక్కడే ఉంచడానికి మటను ఫిష్ మార్కులు ఏర్పాటు చేసాం, ఇలాంటివి చెప్తున్నారు. అంటే పొరపాటున మళ్ళీ ఆయన్ని కనుక గెలిపిస్తే ఆయన ఏం చేయబోతారు రాష్ట్రాన్ని అనే దానికి ఆయన ఇప్పటి నుంచే ప్రజలకు చెప్తున్నారు అనమాట. సో ఆయన తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలను మీరు బాగా అర్థం చేసుకొని వంట పట్టించుకొని ఆయన చేసినట్టువి కరెక్ట్ అనుకుంటే మరో ఛాన్స్ ఇవ్వచ్చు మీరు. మరి ఆయన మైండ్ సెట్ చాలా క్లారిటీగా ఈ వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఎటు వెళ్తుంది, జగన్మోహన్ రెడ్డి గారు ఎటు ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది తాజాగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను బట్టి అర్థమవుతుంది. ఆయన అసలు ఈ మధ్యకాలంలో ఫ్లైట్లు అమెరికాలో చాలా యాక్సిడెంట్ అయినాయి, మరి ఆయన ఫ్లైట్ ఎక్కకూడదుగా, మరి ఫ్లైట్ ఎందుకు ఎక్కి వెళ్తున్నారు? అలాగే విజయమ్మ గారు ఇక్కడే ఉన్నారు, మరి విజయమ్మ గారిని ఎందుకు చూసుకోవట్లేదు? ఆయన దగ్గర ఉన్నాడు కదా, ఇక్కడే ఉన్నాడు కదా ఆంధ్రప్రదేశ్లో, ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది కదా, మరి ఎందుకు చూసుకోవట్లేదు? అసలు ఎలా ఉందంటే అన్నం పెడితే తింటారు కాబట్టి పెట్టకుండా ఉంటే పోద్ది అన్నట్టుగా ఉంది ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. ఆయన రోడ్లు వేస్తే ప్రమాదాలు జరుగుతాయి, అందుకే రోడ్లు వేయట్లేదని చెప్తున్నారు ఆయన. అసలు అది ఆ లాజిక్ వింటే కనుక అసలు ఎవరికి ప్రపంచంలో ఉన్న మేధావులు ఎవరికి కూడా అర్థం కాదు ఆ లాజిక్లో ఉన్నటువంటి ఆంతర్యం. మరి రాబోయే రోజుల్లో మరి ఆయన ఇంకా ఇలాంటివన్నీ ఎలాంటి లాజిక్స్ చెప్తారో, ఎలాంటి రివర్స్ యాంగిల్స్ని క్రియేట్ చేస్తారో అభివృద్ధి కోసం మనం వేచి చూడాలి. ప్రజలు కూడా బాగా అర్థం చేసుకోవాలి ఆయన చెప్తున్నటువంటి మాటల్ని, ఆయన యొక్క విజన్ని మనం ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలతో పాటు మనం కూడా. మరి ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలను బట్టి ఆయన మైండ్ సెట్ ఎలాంటిది అనిపిస్తుంది మీకు? దీని మీద కామెంట్ చేయొచ్చు.